హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు డిఆర్ మాలిక బ్లాగ్స్. ఇక్కడ మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది చేపల కూర. ఎంత టేస్టీగా ఎంత బాగుంటుందో వచ్చి చూసేయండి. ఇక ఫస్ట్ ఆనియన్స్ అయితే మిక్సీలో గ్రైండ్ చేసి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. మేము ఇక్కడ చింతపండు ఎందుకు ఇలా ఉడకబెడుతున్నాం అనుకున్నారా? వేడి వాటర్లో ఉడకబెడితే తొందరగా దాని జ్యూస్ అనేది తీసేయచ్చు. ఇక్కడేమో మేము టమాటో ప్యూరీ వేస్తున్నాము. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో, అల్లం వెల్లుల్లి రెండు కలిపి పేస్ట్ చేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్లా మాకు కరెక్ట్ సరిపోలేదని ఇంకొంచెం అయితే వేసుకుంటున్నాము టమాటో. దాంట్లో అజ్వైన్ కూడా వేస్తున్నాము. ఇలా కానీ మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా కర్రీ కూడా వస్తుంది గుజ్జుగా. వాటర్ కాకుండా కొంతమందికి అయితే వాటర్ నచ్చదు. గుజ్జుగా అయితేనే బాగుంటుంది కర్రీ. అలానే దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలి. ఇదంతా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఆయిల్ పైన తేలుతుంది కదా, అలా అయితే బాగా ఫ్రై చేసుకొని మనం అన్నీ ఇష్టం వచ్చినట్టు అలానే అంటే ఆయిల్లో ఫ్రై కాకుండా అలానే వేసుకున్నాం అనుకోండి, కర్రీ అంత టేస్ట్ రాదు, ఎలానో నీసు వాసన వస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న ఈ చేపల పులుసుని ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు. కొంతమంది ఆనియన్స్ మంటల్లో ఇట్లా కాల్చేసి దాని తర్వాత బాగా రోకల్లో రుబ్బేసి అల్లం వెల్లిపాయ అజ్వైన్ అన్నీ రోకల్లో రుబ్బేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు. కొంతమంది ఇలా చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. ఇక ధనియాల పొడి వేసుకొని ఇలా ధనియాల పొడి కూడా బాగా ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఇట్లా మొత్తం డ్రైగా అయిపోయిన తర్వాత ఇంకా మనం తీసి పెట్టుకున్న టమాటో ప్యూరీ అయితే ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాతనే అది వేసుకోవాలి, లేకపోతే అదంతా నీసు వాసన వస్తుంది. దీంట్లో చేపల దాంట్లో ఏమో కొంచెం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. ఇక మనం తీసుకున్న చింతపండు ప్యూరీ అవన్నీ ఈ చేపలు అన్నీ కలిపేసి ఇంకా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం కలుపుకోలేము, ఎందుకంటే ముక్కలు విడిపోతాయి. ఇదంతా కలుపుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఫస్ట్లో వేసాం కదా, దాని తర్వాత అసలు వేయలేదు. టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత గరం మసాలా, దీంట్లో కొంతమంది ఫిష్ మసాలా కూడా వేసుకుంటారు, కానీ మేము వేసుకోలేదు. జస్ట్ ధనియాల పొడి, గరం మసాలా ఆ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసుకున్నాము. ఈ కర్రీ మనం వేడి తిన్నప్పుడు కంటే చల్లగా అయిపోయాక తింటేనే సూపర్ టేస్ట్ వస్తుంది అసలు. చేపల కర్రీ ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక పోయి వస్తాం మరి. బై.